వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రశ్నించే గొంతు నొక్కుతూ యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం అమలు చేయపోగా ఇంత తక్కువ వ్యవధిలోనే దాదాపు 1.40 కోట్లు అప్పులు చేశారని, ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని, ఆదాయమంతా చంద్రబాబు ఆయన తోడు గజ దొంగలు జేబుల్లోకి వెళ్తుందని ధ్వజమెత్తారు. ఎందుకంటే మనం యుద్ధం చేస్తా ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్ గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చిన్న మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేను రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, ఖాబ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజదొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి వితిన్ ద FRBM బడ్జెట్ లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్ గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకు సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే, అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే, ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్ గా అని చెప్పి కనిపిస్తా ఉంది. ఎక్కడికి పోతా ఉన్నాయి ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి, ఆయన గజదొంగల ముఠా జోబుల్లోకి పోతా ఉన్నాయి ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్ గా కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. విజయవాడలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే DRUCC మెంబర్ సమావేశంలో ఆకివీడు రైల్వే స్టేషన్ పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని DRUCC మెంబర్ వాడపల్లి మోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆకివీడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక రైల్వే గేట్ల వలన పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వైద్యం కోసం వెళ్లే పేషెంట్లు అనేక మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, తదితర సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఈ విషయమై స్పందించిన అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని తెలియజేశారని అన్నారు. నుంచి నేను గతంలో DRC మెంబర్ విజయవాడ డివిజన్ కి ఎంపీగా చేయబడింది. అధికారులు అలాగే ఆకివీడు ఛాంబర్స్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రైస్ మిల్లర్స్ అందరూ కలిపి నన్ను బలపరిచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నన్ను DRC మెంబర్ గా ఎంపీ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న జరిగిన
విస్తృత సమావేశం నిన్న అనగా 21/5/2025 బుధవారం నాడు 11 గంటలకి విజయవాడ డివిజన్ లో విజయవాడ డిఆర్ఎం ఆఫీస్ లో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డిఆర్సి మెంబర్స్ అయినా మేము 20 మంది నాతో పాటు 19 మంది పాల్గొని మరి అనేక అంశాలపై దాని మీద చర్చించి మేము నెల్లూరు నుండి సుమారుగా వైజాగ్ వరకు మరి అనేక అంశాలపై దాని మీద విస్తృతంగా ఆ అధికారులతోనూ మమేకమై మరి మా సలహాలు సూచనలు చెప్పడం జరిగింది. మనకున్న అనేక సమస్యల్ని మరి అధికారుల ముందు చెప్పడం జరిగింది. దానికి వెంటనే ఆ సమస్యలు ఆకివీడులో దాదాపుగా దుంపాడప, ఆకివీడు, సిద్ధాపురం గేటు, గుమ్మూరు గేటు మరి అనేక సార్లు ఆ గేటు వల్ల ఇబ్బందులు వచ్చి అక్కడ ప్రజలు ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడతాం నాకు మరి ఎంత కూడా చూడడం జరిగింది. కాబట్టి దాని గురించి సుమారుగా వారితో చర్చించి వారిని ఒప్పించి మరి దానికి ఎందుకంటే వైద్యం కానీ విద్య కానీ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ వైద్యం చేసుకునే వాళ్ళు కూడా గేటు దగ్గర ఇబ్బంది పడుతున్నారు. అందుకనే దాని మీద వెంటనే స్పందించడం జరిగింది. 2 ఫ్లైఓవర్లో కంపల్సరిగా మాకు ప్రామిస్ చేయడం జరిగింది. మరి అది రేపు పొద్దున్న ఇక డిఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అలాగే ఎంఆర్ఓ గారు అలాగే మన ఆకివీడు కమిషనర్ గారు కానీ ఒక 2 నెలల్లో మరి అధికారులు కూడా మన విజయవాడ డివిజన్ నుంచి రావడం జరుగుతుంది. వీరు సూచించి ఏ ఏరియా అయితే బాగుంటుందో ఆ ల్యాండ్ ఎంతవరకు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని కంపల్సరీగా చేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే మిగతా 2 మరి అండర్ పాస్ కూడా వేస్తారని చెప్పి మరి ప్రామిస్ చేయడం జరిగింది. అనేక సదుపాయాల మీద చర్చించడం జరిగింది. మనకు మేజర్ గా ముందు లిఫ్ట్ అలాగే మరి కూల్ వాటర్ ఫ్యాన్లు ఇవన్నీ కూడా అంశాల మీద మరి దానికి కూడా స్పందించి ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఎంతో మంది వాళ్ళకి చెప్పినా వినిపించుకోలేదు. ఈ సమావేశంలో మటుకి వెంటనే స్పందించి మన సిద్ధాపురం గేట్ నుంచి గుమ్మూరు గేట్ వరకు ఎడమ కుడి భాగాల మీద పరిశీలనలోకి పంపుతామని చెప్పి వెంటనే అక్కడ ఉన్న అధికారులని ఆదేశించినందుకు వారికి డిఆర్ఎం గారికి డీసీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆకివీడు ప్రాంత ప్రజలందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం SMS 2లోని ఒక పైప్ లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు రెస్క్యూ టీంలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు ఇవ్వడానికి అలవాటు పడాలని సూచన. కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో టీడీపీ జిల్లా మహానాడు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ భరోసా. కోనసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలబెడతామని స్పష్టీకరణ. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందన్న జగన్. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.